హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్నారు హరి టెక్ నని ఛానల్. ఫ్రెండ్స్, ఇంక వాళ్ళ వీడియో ఏంటంటే అమెజాన్ నుండి వచ్చిందనమాట. అన్బాక్సింగ్ చేయబోతున్నాను. నేను ఏదేంటంటే మీకు పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. మీకు మీ పవర్ బ్యాంక్ అంటే ఎంఐ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. పాకెట్ పవర్ బ్యాంక్. సరే, అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. మీకు మేము మొత్తం బిల్లింగ్స్, ప్రైజెస్ మొత్తం ఇలా కనబడుతూ ఉంటాయి. మీకు షిప్పింగ్ అడ్రస్, మొబైల్ నెంబరు అన్నీ. ఇంకా ఇక్కడ నేను సులువుగా అన్బాక్సింగ్ అన్బాక్స్ చేసేస్తున్నాను. మీ ముందే చూడొచ్చు. షర్ట్ స్ట్రాప్లో ఇంకొకటి బబుల్ ర్యాప్ ఇంకోటి ఇస్తాడు ఫ్రెండ్స్. నీట్గా దీన్ని అయితే అన్బాక్స్ చేయాల్సి ఉంటుంది. నీట్గా అన్బాక్స్ చేశాక షర్ట్ ఇది ఇక్కడ మీకు ఒక బిల్ అయితే ప్రొవైడ్ చేశారు. చిన్నకుండా తీయాలి నీట్గా. షర్ట్ ఇక్కడ రావట్లేదు, నీట్గా తీద్దాం. చిన్నకుండా ట్రై చేద్దాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా నీట్గా చిన్నకుండా తీస్తానికి ట్రై చేద్దాం. రావట్లేదు ఇది. సరే, వదిలేయండి అలాగా. ఇంకా దీన్ని ఏం తీస్తాం, నీట్గా వీడియో అయిపోయాక చూసుకుంటానులేండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ది పాకెట్ పవర్ బ్యాంక్ ఎంఐ పాకెట్ పవర్ బ్యాంక్ ప్రో 10,000 mAh బ్యాటరీ, 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది పీడీ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందంట. ఇంక ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా లోగో చూడొచ్చు. మీకు ఇంకా ఇది సూపర్ లైట్ వెయిట్ ఉంటుందంటే, ఇది కాంపాక్టబుల్ ఉంటుందంటే, ఇది మీకు 12 లేయర్స్ అయితే ఉంటాయంట, ప్రొటెక్షన్ లేయర్స్. ఇంకా ఇది చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ ఇంకొంచెం కీ స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇంకా రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే మీకు మీ పాకెట్ పవర్ బ్యాంక్ ప్రో 10,000 mAh అని ఉంది. ఇంకా ఇది చూసుకున్నా కానీ మీకు అంతే ఉంది ఇటు సైడ్ కూడా. ఇంకా ఇక్కడ ఇంకా ఏం లేదు, డైరెక్ట్గా సీల్ అయితే బ్రేక్ చేద్దాం. కింద నుండి తీద్దాం, పైన నుండి తీద్దామా అని అయితే ఆలోచిస్తున్నాను. ఓకే, పైనుండి తీయాలి కాబట్టి పైనుండే తీసేద్దాం. ఓకే, అది పైనుండి తీసాను. ఇంకా మెల్లగా దీన్ని లేపాల్సి ఉంటుంది కాబట్టి మెల్లగా నీట్గా లేపుతున్నాను. ఇది పక్కన పెట్టేసేద్దాం. ఇంకా షర్ట్ ఇదండి, ఇలా నీట్గా తీద్దాం. ఇంకా మీకు చూపించాలి కాబట్టి నీట్గా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక యూజర్ గైడ్ అని చెప్పుకోవచ్చు. యూజర్ గైడ్ మ్యాక్సిమం. ఇంకా దీన్ని ఎలా వాడాలి అనేది, పవర్ బ్యాంక్ కూడా ఎలా వాడాలని యూజర్ గైడ్ అయితే వస్తుంది. షర్ట్ ఏమన్నా అనుకోండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయని చూద్దాం. ఈ బాక్స్లో చూసుకున్నట్లయితే మీకు ఇది పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా ఇటు చూసుకున్నట్లయితే మీకు ఒక వైర్ ఇస్తున్నాడు. మీకు టైప్ సి అనుకుంటా. టైప్ సి మ్యాక్సిమం టైప్ సి వాడుతున్నారని అందరూ టైప్ సి ఇచ్చినట్లు ఉన్నాడు. నాది కూడా టైప్ సి మంచి పని చేశాడు, టైప్ సి ఇచ్చేసి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఈ బాక్స్ కంటెంట్స్ ఏమున్నాయి, ఇంకా బాక్స్ కంటెంట్స్ అయితే ఏం లేవు. ఇంక ఈ బాక్స్ను కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ఈ పవర్ బ్యాంక్ ఎలా ఉంది చూద్దాం. పవర్ బ్యాంక్ చూసుకుంటే ఎలా ఉండడం జరిగింది, కొంచెం ఒక మంచి స్ట్రాప్లో మీకైతే ప్యాక్ చేసి ఇచ్చారనమాట. ఈ ప్యాక్ ఎలా తీయాలనేది నేను 4 పక్కలు తిప్పి చూపిస్తున్నాను అనమాట మీకు దీన్ని. ఇంకా ఏం లేదు, దీన్ని కూడా కోసి పెడద్దాం. మీకు ఈ స్ట్రాప్ రావట్లేదు అనమాట. నేను తెలుసుకొని తీసేలోపు టైం అవుతుంది, అందుకని పాస్లో పెట్టేస్తాను. ఫ్రెండ్స్, నేను చించుతుంటే నాకు అప్పుడే ఈ చించాల్సింది దొరికిందనమాట. సరేలేండి, నేను చించేద్దామని చించేసాను అనమాట. ఇంకా ఆబ్వియస్లీ ఈ కవర్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా ది పవర్ బ్యాంక్ ఎలా ఉంది చూద్దాం. పవర్ బ్యాంక్ చూసుకుంటే చాలా సాలిడ్గా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు మైక్రో ఎస్బీ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు, టైప్ సి ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఏది పవర్ బ్యాంక్ని 10,000 mAh పవర్ బ్యాంక్ని. ఇంకా ఎక్కడ చూసుకున్నట్లయితే మీకు 2 రకాల ఇవైతే ఉన్నాయి. మీకు యూఎస్బీ పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే మీకు 2 USB 2.0 సపోర్ట్ చేస్తాయి అనుకుంటా. ఇది మీకు దీని పవర్ ఆన్ బటన్ అని చెప్పుకోవచ్చు పవర్ బ్యాంక్కి. ఇంకా కింద చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ టైప్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ చూసుకోగానే మీకు ఈ టైపుడే అనమాట. మొత్తం ఈ టైప్లోనే ఉంది పవర్ బ్యాంక్ అంతా. చూడడానికి చాలా కాంపాక్ట్గా ఉంది. మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు. ఒకసారి నా పాకెట్లో చెక్ చేసి చూస్తాను. నా పాకెట్లో కూడా సరిపోతుంది. ఇంకా మీకు ఒక ఎల్ఈడి లైట్ బ్లింక్ అవ్వడం మీరు గమనించండి. ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ బ్లింక్ అవుతుంది. ఇంకా మీరు పీడీ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి. మీరు పీడీ ఛార్జింగ్ కావాలంటే బోత్ టైప్స్, టైప్ సి ఉండే వైరు లేకపోతే బోత్ సైడ్స్ మైక్రో ఎస్బీ ఉండే వైరు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు వాటికి ఆబ్వియస్గా మీరు పవర్ అయితే అందించగలరు. ఇంకా నా దగ్గర అయితే ఏమీ లేవు మీకు ఇప్పుడు పెట్టి చూపించడానికి. 1 minute ఒక మొబైల్ అయితే తీసుకొచ్చి అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు చూడొచ్చు, నేనైతే మన డీజో డీప్ పాట్స్ అయితే ఇచ్చానమాట. నువ్వు రా అమ్మ బంగారం. నేనైతే పక్కన పెట్టేద్దాం. భయపడకండి, పెద్ద వైర్ అయితే ఇచ్చాను అనమాట. పెద్ద వైరు
చాలా పెద్ద వైర్ అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద వైరు. ఇది మీకు ఫ్లాట్‌గా వస్తుంది వైరు. మీకు చాలా ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇవే మీకు చాలా ప్రాబ్లమ్ అయితే ఉంటాయి నార్మల్ వైర్స్ అనేవి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎలా పెట్టాలి? ఇలానా? ఇలా పెట్టాలా? చూడొచ్చు. మీకైతే ఛార్జింగ్ అయితే బ్లింక్ అయితే మీరైతే గమనించొచ్చు. లోపల ఏమైనా ఇండికేషన్ ఉంటుందా? లోపల ఎటువంటి ఇండికేషన్ ఉండదు. బయటే మీకు ఇండికేషన్ అయితే ఉంటుంది. ఇలా అయితే మీరు పవర్ బ్యాంక్ ద్వారా మీ ఏ మొబైల్స్‌కైనా వాటికైనా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఒకేసారి డబుల్ ఛార్జింగ్ ఎలా పెట్టాలా అనేదే కదా మీ డౌటు. డబల్‌గా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట మీరు దీనికి. ఇక్కడ ఇంకొక సోర్స్ అయితే పెట్టి మీ దగ్గర ఇంకో టైప్ సీది ఏమైనా ఉంటే చూపించేవాడిని. నా మొబైల్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది కాబట్టి టైప్ సి తీయలేను, తీసి చూపించలేను. ఇలా అయితే పెట్టి మీరు ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా తెచ్చి దానికి కూడా ఇలా గుచ్చి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఆబ్వియస్‌గా అలా అయితే ఇదైతే ఛార్జ్ కూడా అవుతుంది. మీరు గమనిస్తున్నారు. అలా మీరు దేనికి పడితే దానికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే నా అభిప్రాయం. ఇంకా దీన్ని చూసుకున్నట్టయితే దీని నుండి దీనికి ఛార్జ్ ఎక్కుతుంది అని ఒక కామెడీ టెస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు నేను మీ నిపుణుల పర్యవేక్షణలో అన్నట్లుగా ఒక టెస్ట్ అయితే చేస్తున్నాను. ఓ ఓ ఓ ఓ చూడొచ్చు ఫ్రెండ్స్, దాని నుండి దానికే ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకుంటా. అయితే గమనించవచ్చు. తీసేసాను చూడొచ్చు. మళ్ళీ పెడుతున్నాను. ఓ షట్, దీని నుండి దీనికే ఛార్జ్ అయితే అవుతుంది. ఇలా సిల్లీ టెస్ట్ కూడా చేయొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే బిగ్ థమ్స్ అప్ అంటే ఒక లైక్ ఇచ్చేయండి. నాకు థమ్స్ అప్లా ఉంటుందని అయితే అంటున్నాను. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని అయితే చెప్పేస్తున్నాను. జై హింద్.